అందరికీ నమస్తే అండి. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. సో విజయ్ అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు, విజయ్ శ్రేయోభిలాషులు ఎంతోమంది, లక్షలాది మంది ఎదురు చూసిన తరుణం ఈరోజు ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి మొత్తానికి ఒక రకమైన వైబ్స్, పాజిటివ్ వైబ్స్ ఆయన ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో అక్కడ వచ్చిన కేరింతలు కావచ్చు, ఉత్సాహం కావచ్చు. సో అంతా బాగుంది. అయితే విజయ్ 5 ఏళ్ళు ఉండగలరా? ఎందుకంటే ఇది సంకీర్ణ ప్రభుత్వం. సంకీర్ణ ప్రభుత్వాలు 5 ఏళ్ళు ఉండడం దాదాపు కష్టమే. మనం 2014 తర్వాత ఒక్కసారి మీరు చూడండి. 2014 తర్వాత మన దేశంలో ఏ సంకీర్ణ ప్రభుత్వము కూడా 5 ఏళ్ళు పాలించలేదండి. కర్ణాటక, మేఘాలయ అండ్ మహారాష్ట్ర, ఇలా ఏ రాష్ట్రాన్ని మీరు తీసుకున్నా 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా సంకీర్ణ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో నిలబడలేదు. మరి తమిళనాడులో విజయ్ ప్రభుత్వం నిలబడతాదా లేదా? నేను ఈ వీడియోలో కొన్ని డేంజరస్ థింగ్స్, డేంజరస్ పొలిటికల్ గేమ్స్, ఎవరెవరు ఏం చేస్తారు, ఎవరు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనేది నేను ఈ వీడియోలో రివీల్ చేస్తాను. చాలా డెప్త్గా, చాలా ఇంటర్నల్ సమాచారం సేకరించి చేస్తున్న వీడియో ఇది. ఇప్పుడు విజయ్ బలం 120 సీట్లు, టీవీకే 107, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2, వీసీకే 2, ముస్లిం లీగ్ 2, మొత్తానికి 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ సీఎం అయ్యారు. ఇందులో వీసీకే అండ్ ఎంఎల్ చివరి నిమిషంలో మద్దతు ఇచ్చారు కాబట్టి విజయ్కు సేఫ్గా కావాల్సిన మ్యాండేట్ వచ్చింది, ఆయన అయ్యాడు. అయితే 6 రోజుల గ్యాప్, మే 4వ తేదీన రిజల్ట్స్ వస్తే మే 10వ తేదీన ఆయనకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈలోగా ఈరోజు ఏబిఎన్ ఆర్కే ఒక వార్త రాశారు. మేబీ మీ అందరూ చూసారో లేదో మీకు చూపిస్తాను. ఏబిఎన్ ఆర్కే ఈరోజు తన కొత్త పలుకులో ఒక అంశాన్ని ప్రస్తావించారు. ప్రముఖ నటుడు రజనీకాంత్ను తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్ వద్దకు రాయబారిగా పంపారు. 2 ద్రవిడ పార్టీలు చేతులు కలపాలని రజనీ ద్వారా సూచించారు. ఈ ఎన్నికల్లో కొళత్తూరు నియోజకవర్గంలో స్వయంగా ఓడిపోయి మానసికంగా కుంగిపోయిన స్టాలిన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇది 100% వాస్తవం. ప్రముఖ నటుడు రజనీకాంత్ని బీజేపీ పెద్దలు స్టాలిన్ దగ్గరకు పంపించి, మీరు ముఖ్యమంత్రి అవ్వండి, అన్నాడీఎంకే మీకు మద్దతు ఇస్తుంది అండ్ ఇతర ద్రవిడ పార్టీలన్నీ కూడా మీకు మద్దతు ఇస్తాయి అని బీజేపీ పెద్దలు ఒక ప్రపోజల్ పంపిస్తే స్టాలిన్ ఒప్పుకోలేదు. నా సొంత నియోజకవర్గ ప్రజలే నన్ను తిరస్కరించారు, సో నేను కొన్నాళ్ళు సమీక్షించుకోవాలి, ఒక 6 నెలలు టైం పడుతుంది, 6 నెలల పాటు మనం ఏమీ చేయొద్దు, సో లెట్ దెమ్ గో, విజయ్ని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసుకొని వెళ్ళని అని స్టాలిన్ సున్నితంగా తిరస్కరించారు. సో ఇది విజయ్ బలం, ఇది విపక్షాల బలం. సో ఇప్పుడు డిఎంకే 59 సీట్లు, అన్నా డిఎంకే 47 సీట్లు ఇవి ఉన్నాయి కదా. అయితే బీజేపీ ఎప్పుడూ కూడా దేశంలో కాంగ్రెస్యేతర పరిపాలనే ఉండాలని చూస్తుంది. సో ఇక్కడ తమిళనాడులో కాంగ్రెస్ అధికార పక్షంలో ఉన్నట్టే కదా. సో అంటే బీజేపీకి బద్ధ శత్రువులు అధికారంలో ఉన్నట్టే కదా. మరి బీజేపీ ఎందుకు ఊరుకుంటుంది? ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తుంది. అలా కూల్చే క్రమంలో ఇక్కడ కొంతమందిని లాగడం పెద్ద కష్టమేమీ కాదు. ఫస్ట్ లాగేది ముస్లిం లీగ్, ఆ తర్వాత లాగేది వీసీకే. ఈ నలుగురిని లాగేస్తే చాలు, విజయ్ బలం పడిపోద్ది. అలాగే ఈ 2 పార్టీలు కూడా చెప్పలేము శాశ్వతంగా ఉంటారని. ఎందుకంటే ఈ 2 పార్టీలకు విజయ్ కంటే స్టాలిన్తోనే అనుబంధం ఎక్కువ ఉంది, వామపక్ష పార్టీలకు. సో ఇక్కడ ఈ 8 మంది ఎమ్మెల్యేలను లాగడం పెద్ద కష్టమేమీ కాదు. వీళ్ళిద్దరూ ఉంటే ఉండొచ్చు పర్మనెంట్గా ఈ 112 మంది, కానీ ఈ 8 మంది ఎమ్మెల్యేలను లాగడం పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి ఒక 6 నెలల తర్వాత అయినా 3 నెలల తర్వాత అయినా స్టాలిన్ను మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఆయన్ను సీఎంగా ప్రతిపాదించి డిఎంకే, అన్నా డిఎంకే అండ్ ఈ పార్టీలు అండ్ ఇక్కడున్న ఈ 8 మంది కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోకర్లా. బీజేపీ ఆప్షన్ నెంబర్ 1, అది ప్లాన్ నెంబర్ 1. ఎందుకంటే కాంగ్రెస్యేతర పరిపాలన వాళ్ళకి కావాలి, కాంగ్రెస్ అనేది అధికార పక్షంలో ఉండకూడదు. కాబట్టి ఇక్కడ విజయ్ అండ్ రాహుల్ గాంధీ చేసిన ఫస్ట్ తప్పు ఏంటంటే విజయ్ కాంగ్రెస్ మద్దతు తీసుకోవడమే ఫస్ట్ తప్పు. లేకపోతే బీజేపీ వాళ్ళు అన్నా డిఎంకే ఎమ్మెల్యేలను ఎప్పుడో పంపించేసేవాళ్ళు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ విజయ్కి మద్దతు ఇచ్చిందో అప్పుడు బీజేపీని నిద్రలేపినట్టు అయింది. అందుకే బీజేపీ వాళ్ళు ఇమీడియట్గా అలర్ట్ అయ్యి స్టాలిన్ని ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసి
బాబు డిఎంకేతో దశాబ్దాల తరబడి పొత్తులో ఉన్న కాంగ్రెస్ మీకు మోసం చేసింది, మీకు వెన్నుపోటు పొడిచింది, టీవీకే దగ్గరకు వెళ్ళిపోయింది, మీరు ఇంకా విలువలు అది ఇది అని ఏమన్నారు, మీరు మేము జతకలుద్దాం, అన్నా డిఎంకే మీ దగ్గరకు వస్తుందని చెప్పి ప్రపోజ్ చేసిన స్టాలిన్ ఒప్పుకోలేదన్నమాట. సో అంటే ఇక్కడ నెక్స్ట్ ఒక కొన్ని నెలల తర్వాత, అది 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, 8 నెలలు కావచ్చు, స్టాలిన్ను ముందు పెట్టి డిఎంకే, అన్నా డిఎంకే అండ్ ఏఎంకే, డిఎండికే, ఈ ఏఎంఎంకే అండ్ ఈ ఇతర పార్టీలు, ముస్లిం లీగు, వీసీకే, ఈ పార్టీలన్నీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వ్యూహరచన బీజేపీ సిద్ధం చేసింది. సో విజయ్కు గండమే, ఈ 5 ఏళ్ళు గండమే. సో మరి విజయ్కు ఆల్టర్నేటివ్ ఏముంది, ప్లాన్ ఏముంది, ఏం చేయాలి? అన్నా డిఎంకే పార్టీని పట్టుకోవాలి విజయ్. అన్నా డిఎంకేలో ద్వంద్వ నాయకత్వం ఉంది, ఏకనాయకత్వం లేదు. పళనిస్వామికి కొంతమంది మద్దతు ఉన్నారు, పళనిస్వామి వ్యతిరేకులు కొంతమంది ఉన్నారు. సో ఇలా అన్నా డిఎంకే ఏకనాయకత్వం కొరబడింది కాబట్టి ఒక కమ్యూనికేషన్ లేదు, సఖ్యత లేదు. ఎమ్మెల్యేలు కూడా కొంతమంది గోడ దూకడానికి రెడీగా ఉన్నారు. సో విజయ్ తనకు సేఫ్ జోన్గా వీళ్ళల్లో ఒక 20 మందికి పైగా ఎమ్మెల్యేలను టీవీకేలో చేర్చుకోవడం కానీ, తనకు మద్దతు ఇచ్చేలా చేసుకోవడం కానీ చేస్తే అప్పుడు బీజేపీ ప్లాన్కి విరుగుడు సిద్ధమవుద్ది. అంటే విజయ్ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటి వరకు విజయ్ చేసిన వ్యూహాత్మక తప్పిదాలే. సో బీజేపీ వ్యూహాన్ని ఎదుర్కోవాలి అంటే, బీజేపీ కొట్టే దెబ్బను తట్టుకోవాలి అంటే విజయ్ ప్లాన్ బి రెడీ చేసుకోవాలి. అన్నా డిఎంకేను చీల్చి సగం మంది ఎమ్మెల్యేలను తనకు అనుగుణంగా మార్చుకోవాలి. అప్పుడు బీజేపీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే వామపక్షాలను ఈ 8 మందిని దూరం చేయగలరు తప్ప ఇంకెవరిని దూరం చేయలేరు కదా బీజేపీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా. అప్పుడు విజయ్కి ఈ 107 ప్లస్ ఈ 5 అండ్ అన్నా డిఎంకే నుంచి ఒక 20 మంది ఉంటే ఈ 5 ఏళ్ళు ఇబ్బంది ఉండదు. సో ఫస్ట్ ఇమీడియట్గా విజయ్ చేయాల్సిన పని ఇది. తను 5 ఏళ్ళు సేఫ్గా ఉండాలంటే అన్నా డిఎంకేని చీల్చేసి ఓ 15 మందినో 20 మందినో తన దగ్గర పెట్టుకోవాలి. నాకు 120 మంది వచ్చేసారు కదా, ఇంకా నాకు తిరుగులేదు, నేను ఇంకా 5 ఏళ్ళు ఉంటానని ప్రశాంతంగా నిద్రపోతే పని అవ్వదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు నిద్రపోరు. బీజేపీ వాళ్ళని నిద్ర లేపాడు రాహుల్ గాంధీ. కాబట్టి బీజేపీ వాళ్ళు నిద్రపోరు. అనుక్షణం ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి రకరకాల వ్యూహరచనలు చేస్తూనే ఉంటారు. సో అందుకే ఈ తమిళనాడుకి సంబంధించిన డేంజర్ గేమ్ అయితే మాత్రం ముందుంది, మున్ముందు జరగబోతున్నాయి. మనకు 2018 ఆ టైంలో కర్ణాటకలో ఎలా జరిగిందో, అండ్ అంతకుముందు మహారాష్ట్రలో ఏం జరిగిందో, అండ్ మేఘాలయలో ఏం జరిగిందో, తమిళనాడులో కూడా అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మాత్రం విజయ్ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అన్నా డిఎంకేనే తనకు ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఇమీడియట్గా తను ఈజీగా చేల్చగలిగే ఎమ్మెల్యేలు అన్నా డిఎంకే వాళ్ళే. సో మరి జరుగుద్దా లేదా అనేది చూద్దాం. సో అంటే బీజేపీ వాళ్ళు ఎంతవరకైనా వెళ్తారు అనేది అయితే మర్చిపోకూడదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. సో మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్టు, మన ఛానల్ laddupalem.com అని ప్రమోట్ చేస్తున్నాం కదా, ఇది హోమ్ మేడ్ ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో తయారు చేస్తున్నారండి. సో వీళ్ళ దగ్గర మల్టిపుల్ హెల్దీ ప్రోడక్ట్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇదిగోండి ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, ఆల్మండ్ లడ్డు, ఆమ్లా బీట్రూట్ క్యారెట్, అంటే ఏబీసీ ఆమ్లా, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ అండ్ ఆల్మండ్ లడ్డు. ఇలా హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి, మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్, జొన్న, కొర్ర, రాగి, సజ్జతో చేసిన రకరకాల హాట్ స్నాక్స్. అలాగే ఒక 25 రకాల లడ్డూలు ఉంటాయి. చూసారా హాట్ స్నాక్స్ ఎన్ని ఉన్నాయో? 25 రకాల లడ్డూలు ఉంటాయి, హెల్దీ పౌడర్స్ ఉంటాయి, హాట్ స్నాక్స్ ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. సో ఇలా మీకు ఏం కావాలన్నా సరే వీళ్ళ దగ్గర ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. సో వీళ్ళ దగ్గర డిస్కౌంట్లు ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. సో మీకు కావాలి అనుకుంటే ఇమీడియట్గా బుక్ చేసుకోండి. మీకు బల్క్ ఆర్డర్స్ కావాలన్నా సరే వీళ్ళు ఇస్తారండి. ఇదిగోండి చూసారా, బి కాంప్లెక్స్ కారపొడి అండ్ బీట్రూట్ జంతికలు, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్. బల్క్ ఆర్డర్స్ కావాలనుకుంటే 9997839994 నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.